ఏపీలో రెండో రోజు సీఈసీ బృందం పర్యటిస్తోంది. ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై సమీక్షించనున్నారు కేంద్ర ఎన్నికల అధికారులు. అలాగే ఓటర్ల జాబితా రూపకల్పన, జాబితాలో అవకతవకలపై చర్చించనున్నారు. చెక్పోస్టులు, తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరా తీస్తోంది. ఏపీలో రెండో రోజు సీఈసీ బృందం పర్యటిస్తోంది. ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై సమీక్షించనున్నారు కేంద్ర ఎన్నికల అధికారులు. అలాగే ఓటర్ల జాబితా రూపకల్పన, జాబితాలో అవకతవకలపై చర్చించనున్నారు. చెక్పోస్టులు, తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరా తీస్తోంది. ఏప్రిల్ నెలలోనే ఎన్నికలంటూ సీఈసీ సంకేతాలిచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, సంతోష్, రెండో రోజున వరుసగా సీఈసీ కేంద్ర బృందం ఏదైతే ఉందో అది జిల్లా కలెక్టర్లు, అలాగే ఆ బృందంకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోనూ ఇవాళ మధ్యాహ్నం నుంచి సీఎస్ అలాగే డీజీపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఇక సన్నద్ధత ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సో నిన్న తొలి రోజు జరిగిన సమావేశంలో మొత్తం 18 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అలాగే ఎస్పీలతో స్థానికంగా ఆయా జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే శాంతి భద్రతలు అంశానికి సంబంధించి సున్నితమైన సమస్యాత్మకమైన సెంటర్లు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లో లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన భద్రతాపరమైన చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారన్న అంశానికి సంబంధించి కూడా సమీక్ష చేయడంతో పాటుగా ఓటర్ల జాబితాకు సంబంధించిన అవకతవకలు ఎక్కడైతే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి, ప్రధానంగా కొన్ని జిల్లాలకు సంబంధించి విశాఖ కావచ్చు, అనంతపురం కావచ్చు, బాపట్ల, చీరాల, సో ఇటువంటి ప్రాంతాలకు సంబంధించిన జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ల మీద పూర్తి స్థాయిలో ఆ జిల్లాల మీద పూర్తి స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలి. అలాగే ఎక్కువగా ఎక్కడైతే ఫోకస్డ్గా అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వచ్చాయి ఆ జిల్లాల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి నిరంతరం రెగ్యులర్ మానిటర్ చేయాలి అనేది సీఈఓ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు కూడా సీఈసీ బృందం సూచించినట్టుగా తెలుస్తుంది. సో ఇవాళ తొలి రోజున 18 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ అయిన ఈ సందర్భంలో రేపు 8 జిల్లాలకు సంబంధించిన ఇవాళ 8 జిల్లాల మీద సమీక్ష చేపట్టబోతున్నారు. నంద్యాల, కర్నూలు, సత్యసాయి జిల్లా, అనంతపురం, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కాబోతున్నారు. సో మధ్యాహ్నం ఓవరాల్గా స్టేట్కి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్న వ్యవహారం మీద సీఎస్, మరొకవైపు డీజీపీలతో ఈ సమావేశాన్ని సీఈసీ బృందం, కేంద్రం నుంచి వచ్చిన సీఈసీ బృందం సమావేశం కాబోతోంది.